ఎవరికైతే చంద్రుడు జన్మ జాతకంలో చంద్రుడు క్షీణచంద్రుడైనా లేకపోతే నీచ చంద్రుడైనా, క్షీణచంద్రుడు ఎప్పుడవుతారంటే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి, లేకపోతే అమావాస్య ముందు రోజు, అమావాస్య నెక్స్ట్ డే చంద్రుడివి బలం అంత కనిపించదు మనకి ఆకాశంలో చూసినప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మైండ్ చాలా ఇన్స్టేబుల్ ఉంటుంది, వాళ్ళు తొందరగా ఆందోళనకి గురి అవుతూ ఉంటారనమాట. అది కాకుండా అష్టమి రోజు పుట్టిన వాళ్ళకి కూడా, మళ్ళీ చతుర్థి రోజు పుట్టిన వాళ్ళకి కూడా. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు, అవి కాకుండా కొంతమందికి జన్మ జాతకంలో చంద్ర రాహువుల యుతి ఉన్నా, చంద్రకేతువుల యుతి ఉన్నా, చంద్ర శని కలిసి ఉన్నా, వీళ్ళకి ఏంటంటే మైండ్ స్టేబుల్గా ఉండకుండా తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ని తొందరగా అట్రాక్ట్ చేసుకోవడము. నీచ చంద్రుడు ఎప్పుడవుతారంటే వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటే గనక జన్మ జాతకంలో, ఎవరిదైనా వృశ్చిక రాశిలో విశాఖ, జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాలు గనక ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి చంద్రుడి బలం ఉండదు. సో వాళ్ళు లోపల కృంగిపోతూ ఉంటారు, వాళ్ళకి ఎవరితో ఏం షేర్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ లలిత సహస్రనామం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ చక్రాస్ గురించి ఏవైతే చెప్పానో అవి ప్రాపర్గా అలైన్మెంట్ రావడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది. 48 days మనం ఎందుకు నియమం పెడతామంటే ఆ చక్రాస్ ఎప్పటి నుంచో గత జన్మలో నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ అక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి మనకి. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో దానివల్ల మనం రిపీటెడ్ గా ఒకటే సమస్యని మనము రకరకాల మనుషుల దగ్గర నుంచి మనం అవే ప్యాటర్న్స్ ని మనము అట్రాక్ట్ చేస్తూ ఉంటాం.